ఫ్రాన్స్ దేశంలో తొలిసారి రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకి బయటపడ్డ గొడవ. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి అదేవిధంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు మధ్య వివాదం ఏర్పడింది. తొలిసారి సుప్రీంకోర్టులో రాష్ట్రపతి పిటిషన్ దాఖలు చేయడంతో పాటు సూటిగా కొన్ని ప్రశ్నలు సైతం సంధించారు. రాజ్యాంగం ప్రకారం ఎవరిది ఏ స్థాయి అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు రాష్ట్రపతికి లక్ష్మణ రేఖలు గీయగలదా అనేది మరో కీలక ప్రశ్న. ఇలా మొత్తం 14 ప్రశ్నలతో కూడిన పిటిషన్ ను రాష్ట్రపతి ముర్ము తాజాగా దాఖలు చేశారు. కొన్నాళ్లుగా తమిళనాడు గవర్నర్ ఎన్ రవికి అక్కడ స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘ కాలంగా బిల్లులను తొక్కిపెట్టి ప్రభుత్వ పాలనకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని పేర్కొంటూ స్టాలిన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ క్రమంలో విచారణ జరిగిన సుప్రీంకోర్టు రాష్ట్రపతి గవర్నర్ కు కూడా కొన్ని నిర్దేశాలు చేసింది. మూడు మాసాల్లోనే బిల్లులను అనుమతించాలని, లేని పక్షంలో న్యాయ సలహా తీసుకోవాలని పేర్కొంది. ఇది కూడా 3 మాసాల్లోనే పూర్తి కావాలని పేర్కొంది. అయితే ప్రజాస్వామ్యాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరు నిర్దేశించజాలరని పేర్కొంది. అయితే దీనిలో రాష్ట్రపతి ప్రస్తావన తీసుకురావడం అప్పట్లో న్యాయ చర్చకు దారి తీసింది. సుప్రీంకోర్టు త్రివిధ దళాలకు అధిపతి, రాజ్యాంగానికి ప్రతినిధిగా వ్యవహరించే రాష్ట్రపతికి లక్ష్మణ రేఖలు గీయగలరా అంటూ పెద్దలు చర్చించారు. ఒకానొక సందర్భంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా ఒక రాష్ట్రపతి సుప్రీంకోర్టును ఆశ్రయించడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేనప్పుడు ఈ తీర్పు ఎలా ఇవ్వగలరని రాష్ట్రపతి ప్రశ్నించారు. ఏప్రిల్లో ఇచ్చిన 415 పేజీల తీర్పును సమీక్షించాలని కోరారు. అయితే నిజానికి ఇది సంచలనమని చెప్పాలి. దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందించాలో చూస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.